దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 9:29. అందుకైన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. చూడండి, ప్రార్థన ఎంత ముఖ్యమో ప్రభుయేసుక్రీస్తు వారు తన యొక్క లేఖనాల ద్వారా ఎంతో స్పష్టంగా మనకి తెలియచేశారు. ప్రభుయేసుక్రీస్తు వారు తన వాడుక చొప్పున ప్రతిరోజు కూడా ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉండేవారు. అయితే ఈ లోకంలో మనకి ఎదురయ్యే అనేకమైన సమస్యలను తప్పించుకున్నట్లుగా మనం మెలకుగా ఉండి ప్రార్థించాలని దేవుడు ఆజ్ఞాపించారు. అంతేకాదు, ఏ కార్యం జరగాలని నీవు పట్టుదలతో ప్రతిరోజు ప్రార్థిస్తున్నావో ఆ కార్యం ఆలస్యమవుతున్నప్పుడు నీవు విసిగి వేసారిపోతున్నావేమో. ప్రభు అంటున్నారు కదా, నీవు విసుకక ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మీరు మీ కుటుంబ సభ్యులు ఎటువంటి బంధకాల్లో మీరు పడి ఉన్నారో ఆ బంధకములు విడిపో నిమిత్తం మీరు అత్యాశక్తితో ప్రార్థన చెయ్యండి. దేవుడు ఎంతో గొప్పగా బంధకాల నుంచి మిమ్మల్ని విడిపిస్తారు. అది ఏ బంధకమైనా సరే ప్రార్థించినప్పుడు దేవుడు తొలగిస్తారు, మీకు ఎంతో గొప్ప విడుదలను అనుగ్రహిస్తారు. అంతేకాదు, మీరు ప్రార్థన చేసి వేటినైతే అడుగుతున్నారో అవి దొరికినవని మీరు నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా వాటిని మీకు దయచేస్తారు. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన, వేదన, బాధ, దుఃఖము, రోగములు, సాతాను క్రియలు యేసు నామములో తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుని సంచారములు అక్కడ ఉంచండి. నీ బిడ్డల్లో నివసించండి. ప్రార్థించి ఆత్మవీరికి ఇవ్వండి. ప్రార్థన చేయకుండా వీరిని అడ్డగించే విషయములను ప్రభా తొలగించి నీ బిడ్డలకు మీరు గొప్పగా సహాయం చేయమని, దినమంతా తోడయుండి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.